Audio Jungle. సో శర్వానంద్ గారు, మీకు లవ్ స్టోరీస్ కొత్త కాదు, ఎప్పటి నుంచో చాలా డిఫరెంట్ అండ్ అఫ్ కోర్స్ మళ్ళీ ఇది రాని రోజు లాంటి డిఫరెంట్ లవ్ స్టోరీస్ కూడా చేయడం జరిగింది కదా. సో ఎట్ అగైన్ లవ్ స్టోరీ అంటే డెఫినెట్ గా ఏదో ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటేనే ఓకే అంటే చెప్తారు. ఎక్కువ లవ్ స్టోరీలు నేను చేయలే. ఉట్టి మళ్ళీ ఒక ఇది రాని రోజు, దాని తర్వాత మళ్ళీ ఇదే ప్రాపర్ లవ్ స్టోరీ అంటే. ఎందుకు దాని తర్వాత చాలా మధ్యలో చేసినట్టు అనిపిస్తుంది? మేబీ మహాన్ భావుడు కూడా నాకు లవ్ స్టోరీ ఫీలే వస్తుంది. యా లవ్ స్టోరీ బట్ విత్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఓకే. కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఈ కదా. ఇది ప్రాపర్ జెన్యూన్ లవ్ స్టోరీస్ అంటే ఒక మళ్ళీ ఇది రాని రోజు, దాని తర్వాత మళ్ళీ ఇదే ఓవరాల్ గా త్రూ అవుట్ గా లవ్ స్టోరీ అంటే. యా త్రూ అవుట్ అంటే ప్రాపర్ ఇట్స్ జర్నీ బిట్వీన్ ఓన్లీ మీ అండ్ హర్. లవ్ స్టోరీ కన్నా దేర్ ఆల్సో ఇట్ వాస్ అబౌట్ అ కపుల్. యా వీళ్ళిద్దరు మధ్య ఒకటి, జరిగే దేర్ ఆల్సో story. ఇట్స్ బిట్వీన్ టూ టూ పీపుల్. పీపుల్. ఎక్స్టర్నల్ వాచ్ దట్ ఫ్యాక్టర్స్. మూవీ. I did. సో అక్కడ కూడా వాళ్ళిద్దరు మధ్య, ఇక్కడ కూడా బిట్వీన్ అ కపుల్ అండ్ హౌ దే బిహేవ్. సో సో మళ్ళీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, కమర్షియల్ ఆస్పెక్ట్స్, ఒక ఫాదర్ రిచ్, లేకపోతే హీరో పెద్ద చదువుకున్నాడు, లేకపోతే హీరోయిన్ బాగా మంచి పొజిషన్ లో ఉంది, లేకపోతే ఆ టైప్ కథలు కాదు. నార్మల్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి, అబ్బాయిలందరూ అమ్మటి పడతారు అమ్మాయిల వెనకాల. సో ఈ అబ్బాయి ఎలా అమ్మటి పడి ఎంత వియర్డ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి పడేసాడు వైశాలిని. వియర్డ్ సిచ్యువేషన్స్. ఈ సినిమాలో అంత వియర్డ్ గా ఎప్పుడు ఎవరు ప్రపోజ్ చేసి ఉంటారు నాకు తెలిసి. షూర్ వియర్డ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి నాకు తెలిసి ఇంతకంటే వియర్డ్ ప్రపోజల్స్ ఐ డోంట్ థింక్ ఎనీ ఫిల్మ్ వుడ్ హావ్. Really? the girl wouldn't fall for you if it wasn't for all these reasons. అలా అమ్మాయి చాలా తింగర్ది. తింగర్ది. చెప్పండి అది అన్ని చాలా థింగర్, పొగరబోతు. అది అన్ని ఆ. పాటలో కూడా వస్తుంది. ప్రిపేర్ అయిపోయి. సో ఇది అన్ని సో ఉన్నాయి అలాంటి కదా. అమ్మాయిని ఎలా పడేస్తాడు సూర్య. అంత వియర్డ్ ప్రపోజల్స్ నాకు తెలిసి మీరు ఏ సినిమాలో చూసుంటారు. ఓకే. అమ్మో, ఇది చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. Weird అంటే మంచి Follow మంచి అయ్యి- weird, అంటే పిచ్చి ఫాలో weird. అవడానికి బానే ఉంటుందా బయట ఏది ఆ సిచ్యువేషన్? చాలా మంది ఐ థింక్ కుర్రోళ్ళందరూ వాళ్ళకి నచ్చిన అమ్మాయిని ఎలా పడేయాలి అని ఇంకా ఇక్కడ నుంచి ఒక క్యూ తీసుకుంటారా అని. తను చాలా రీసెర్చ్ చేసి ఆ అమ్మాయిని పడేయాలి అని అలా వియర్డ్ సినారియోస్ క్రియేట్ చేశారు. ఎందుకంటే అమ్మాయి ఇలా చేస్తుంది, ఇలా చేస్తే ఇది ముందు అబ్బాయికి నువ్వు చెప్పింది, సో వీ నీడ్ టు టేక్ దిస్. అలా ఇంత planning- చాలా ప్లాన్ చేసి పడేస్తారు. ప్లాన్ చేసి పడేయడం అసలు మామూలుగా లేదు. ఇది కాన్సెప్టే చాలా డిఫరెంట్ గా ఉంది. సో అంత తింగర్గా తిక్కగా ఉంటే మరి అబ్బాయిలకు తప్పదు కదా. మీకు కూడా ఇష్టం కదా, మాకు కూడా ఆ పడేసే టైంలోనే కిక్ కదా అమ్మాయిలు పడేసే. వావ్, ఇందులో కూడా ఆనందం వెతుక్కుంటున్నారు మీరు. గ్రేట్. ప్లాన్ చేసి పడేయడంలో కూడా హ్యాపీనెస్. యా. సో ఎస్, బేసిక్ గా అందరూ ట్రైలర్ చూసిన తర్వాత మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే చాలా ప్యూర్ గా సంహౌ లవ్లీగా అనిపిస్తుంది అనమాట మీ ఇద్దరి కాంబినేషన్, డైలాగ్స్ కానీ సీన్స్ కానీ. అండ్ ఐ మీన్ ఐ థింక్ సిచ్యువేషనల్ గానే వస్తుంది కదా కెమిస్ట్రీ అనేది డెఫినెట్ గా. బట్ ఫస్ట్ టైం సెట్స్ మీదకి వెళ్ళి అండ్ మీరు ఇలాంటి ఒక మంచి బ్యూటిఫుల్ సీన్స్ చేసినప్పుడు కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ చేశారు? అండ్ బేసిక్ గా మీ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది వెన్ యూఆర్ డూయింగ్ సమ్ దిస్ రొమాంటిక్ లవ్ సీన్స్ అండ్ ఆల్? అక్కడ ఆ షార్ట్ లో వెళ్ళిన తర్వాత వి బోత్ జస్ట్ టాక్ లైక్ వైశాలి అండ్ హిమ్. అక్కడ వెళ్ళిన Surya. తర్వాత సాయి పల్లవి ఏదో చెప్తుంది, శర్వా గారు ఏదో చెప్తున్నారు, అలా ఉండకుండా లిసన్ ఐల్ కమ్ హియర్ హగ్ యూ లైక్ దిస్, ఓకే దట్ టైమ్ యూ హిట్ మై హెడ్ లైక్ దిస్, టేక్ మై బ్యాగ్. సో అక్కడ కాన్వర్జేషన్ అలానే ఉంటుంది. స్టార్ట్ నుంచి మీరు ఇలా చేస్తారా, ఇలా చేయొచ్చా, అలా నువ్వు ఇలా చేయి నేను చేస్తాను, then we'll do that shot, then I'll say you carry me and go now. Okay. I'll carry you and go, drop it, I'll tickle you. So we used to grow with that. It'll be very natural. ఆర్గానిక్ గా అది అక్కడ ప్లాన్ చేసి ఇలా చేయాలి అలా ఉండకుండా we just did ఆ ఫ్లో లో ఏం వచ్చిందో. Sometimes నాకు తెలీదు తను ఏం చేస్తారు అని. All this was shot very spontaneously. Okay. In shot especially, I was shocked when I went and saw it on the monitor. ఓకే. ఎందుకంటే ఆ షాట్ లో ఏం జరిగింది నాకు తెలీదు. నేను అక్కడ వెళ్ళి ఏదో జరిగింది, నేను ఇక్కడ వెళ్ళి చూడాలి ఏం జరిగిందని. I called my mom and we were looking at this particular Wow. scene. So to that level, we both were. చాలా నాన్ ఓకే టేక్స్ ఉంటాయి. సడన్ గా నేను కిస్ పెట్టాను, లేదు అందుకే నాకు తెలీదు. Okay. నేను అక్కడ షాట్ లో ఏదో జరిగింది, అయిపోయింది,
అక్కడ వెళ్ళి షార్ట్ లో చూసినాడు, వెన్ డిడ్ యూ డూ దిస్, ఎప్పుడు యూ కిస్డ్ మీ, నాకు తెలియదే. వాట్ పల్లవి ఆంటీ, యూ సా ను ఆంటీ, సో హీల్ టాక్ టు మై మామ్. So to that level we'll be in that shot where I have to come out and see it as Sai Pallavi and okay, you actually did that. Even he does that. At times I'll do something and he'll be like, oh okay, ఇన్స్టెంట్ గా తనేదో రియాక్ట్ అవుతుంది మళ్ళీ. సో బేసిక్లీ ప్లాన్ చేసుకుని చేసింది ఏం కాదు. ఇంతకీ డైరెక్టర్ గారి రియాక్షన్ ఏంటి? డైరెక్ట్ రియాక్షన్ ఏంటంటే మా మూమెంట్స్ ఎక్కడ క్యాప్చర్ చేయాలి, ఎలా క్యాప్చర్ చేయాలని టెన్షన్ లో పాపం ఆయన. అవునా? సో ఎప్పుడు వచ్చి ఇలా చెయ్యి అని చెప్తే వచ్చే సీన్లు కాదు. రైట్ రైట్. సో బేసిక్లీ మమ్మల్ని వదిలేసి అక్కడ తను ఎలా క్యాప్చర్ చేసుకుందాం అని చాలా కష్టపడ్డాడు ఫస్ట్ 1 week. అందుకే అంత మ్యాజికల్ గా ఉన్నాయి కొన్ని మూమెంట్స్. సీరియస్ గా అంటే అదేదో ప్లాన్ చేసి ఫోర్స్డ్ గా లేకుండా చాలా ప్యూర్ గా అనిపిస్తున్నాయి ఎమోషన్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.